అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా అని సి నారాయణ రెడ్డి గారు అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పినాడో కదా. ఈ ప్రపంచంలో అమ్మను మించిన దైవమే లేదు, అమ్మను మించిన గురువు లేదు, అమ్మను మించిన మనల్ని ప్రేమించే వాళ్ళే లేరు. స్వార్థం లేని ప్రేమ అంటే ఒక్క అమ్మదే. ఏదో ఒక్కరోజు మదర్స్ డే అని ప్రేమించడం కాదు, అమ్మని ప్రతిరోజు ప్రేమించాలా. కానీ కొంతమంది పిల్లకాయలు ఏం చేస్తున్నారు చూడండి. ఇగో ఈ పెద్ద మనుషులంతా మన తల్లులే. పిల్లలను కని పెంచి పెద్దగా చేసి వాళ్ళను ఓ పనోళ్ళను చేసి అలసి సొలిసిపోయినరు. అంత చేసి ఆఖరికి గిట్ల పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమాలలో బతుకుతున్నారు. ఇక్కడ ఇడిచిపెట్టిపోయినరు అంటే ఇక మళ్ళా వీళ్ళ ముఖాలు చూడలేదట పిల్లలు. అయినా సుత మదర్స్ డే నాడు వాళ్ళను దలుసుకొని తల్లడిల్లిండ్రు, కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలు రాకపోతే ఏంది మేమున్నాం అన్నట్టు కొంతమంది ముసలోళ్లతోని ఆడిపాడిండ్రు, నవ్విచ్చిండ్రు. మన దిక్కు కూడా గిసొంటి వృద్ధాశ్రమాలు చాలానే ఉన్నాయి గాని గిదైతే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్లు ఉన్నదట. మొత్తం 90 మంది ముసలోళ్ళు ఉన్నారట ఇక్కడ. మంచిగా ఉన్నప్పుడు సాకిరి చేపించుకొని ఏండ్లు మీద పడ్డాక శాతగాని పానానికి తల్లిని బరువు అనుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిర్రట చాలా మంది తనయులు. ఇక్కడ 90 మంది తల్లులుంటే మదర్స్ డే నాడు ఒక్కడంటే ఒక్కడే తనయుడు చూడనికి వచ్చిండట. తల్లి మంచి చెడు అరుచుకున్నాడట. ఇక మొగోళ్లకు లేకపోయినా ఆడపిల్లలకు ప్రేమ ఎక్కువ కదా, అందుకే 14 మంది ఆడపిల్లలు వచ్చి తల్లుల దీవెనార్తి తీసుకున్నారట. కని పెంచిన అమ్మను చూసి కండ్ల నీళ్లు తీసిండ్రు అందరూ. ఏమి ఆశించకుండా ప్రేమించే అమ్మను గిట్ల ఒంటరి చేస్తున్నారు చాలా మంది. అగ చూడర్రే, మదర్స్ డే నాడన్నా కొడుకు చూడనికి వస్తాడేమోనని పాపం కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసిర్రట చాలా మంది. అయినా సుత రాకపోయేటాలకు చిన్నపిల్లల తీరుగా ఏడిసిండ్రు. మదర్స్ డే అని ఒక్కనాడు సంబురం కాదు, ముసలోళ్ళు అయినాక కూడా తల్లిదండ్రులను ఒంటరి చేయొద్దు అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.